హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం షిరిడీలో అయితే బస్ స్టాప్లో అయితే దిగినాం. ఇక్కడ వచ్చేసి మన బస్సెస్ అయితే ఇక్కడ ఆపేస్తారు చూడండి. మొత్తానికైతే మనం రీచ్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉన్నది. ఏదైనా ఆటో దొరికితే ఆటో తీసుకుని అయితే వెళ్దాం. మొత్తం షిరిడీ సాయి కమ్మవారి సేవా సంఘాలు, హాస్టల్ అవి ఇవే ఇక్కడైతే అన్నీ కనబడుతున్నాయి. ఇక ఇక్కడ నుంచి వెళ్ళేసి బాబా గారిని దర్శనం చేసుకోండి. ఒకవేళ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం ఏంటంటే త్రయంబకేశ్వరం అయితే వెళ్దాం. యాక్చువల్గా మన బస్సెస్ వచ్చేసి 5-6 o'clock దించాలి, బట్ 7 ఇట్లా దించేస్తుంది. నెక్స్ట్ డే వచ్చేసి నేను దర్శనం చేసుకున్నాక 8 o'clock మన బస్ స్టాప్కి అయితే వచ్చేసిన. ప్రస్తుతం చూసింది షిరిడీ బస్ స్టాప్. బస్సెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి మనం ఇక త్రయంబకేశ్వరం అయితే వెళ్దాం. యాక్చువల్గా త్రయంబకేశ్వరం వెళ్ళడానికి ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక 400 to 500 తీసుకుంటారు. త్రయంబకేశ్వరం, నాసిక్ అన్నీ తీసుకొని వాళ్ళు చూయించుకొని ఇక్కడికే తీసుకొస్తారు. బట్ నేను ఏంటంటే త్రయంబకేశ్వరంలో వేరేటి చూడాల్సినవి చాలా ఉన్నాయి. అందుకోసం నేను ఏంటంటే డైరెక్ట్ బస్సులో అయితే త్రయంబకేశ్వరం అయితే వెళ్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, బాబా గారి యొక్క స్టాచ్యూ మీకు కనబడుతుంది. షిరిడీ సాయిబాబా గారి మందిరం ఇక్కడనే ఉంచండి. మనం ఏంటంటే ఎగ్జాక్ట్లీ పార్క్ ముందే ఉంటుంది 4th గేటు. ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామనుకో చావడి మీకు అవన్నీ అయితే ఈ స్ట్రేట్గానే ఉంటాయి అన్నట్టు. ఈ 4th గేట్ నుంచి మనం అలో చేయరు. బట్ ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం చూడండి, ఇదంతా మీకు ఏరియా. ఇగో ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. మనం స్ట్రేట్గా వెళ్తే మధ్యలో 2nd, 3rd గేట్ ఉంటుంది. అక్కడి నుంచి మననైతే లోపలికి అయితే అలో చేస్తారు. ఇక్కడనే మీకు లడ్డు కౌంటర్లు అన్నీ అయితే ఉంటాయి. చెప్పులు, సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడనే కౌంటర్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఫ్రీగానే, సెల్ ఫోన్లు అవి అయితే ఫ్రీగానే పెడతారు. ఎటువంటి అమౌంట్ అయితే వాళ్ళు తీసుకోవట్లేదు. ఇక్కడ నుంచి ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏదైనా ప్యాకేజ్ తీసుకొని మీరు ఆ 2 కూడా కవర్ చేయొచ్చు. మనం బస్సులో వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అలా పై నుంచి మెయిన్ టెంపుల్కి రావాల్సి ఉంటుంది. ఇక మనమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఇలా దాటినాక ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ రాగానే రైట్ సైడ్లో మీకు రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది. అలా కొంచెం ముందుకు వచ్చినాక చౌరస్తా వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక బస్సెస్ విషయానికి వస్తే మాత్రం ఈ బస్సులు ఏంటంటే చాలా ఓల్డ్ బస్సెస్. మనము యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి బస్సెస్ని ఒక 15 to 20 years బ్యాక్ చూసుంటాం. అటువంటి బస్సెస్ ఇక్కడ ఆర్డినరీ బస్సెస్ అయితే ఉన్నాయి. కొంచెం ఏసీ బస్సెస్ అవి కొంచెం బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్తుంది ఏంటంటే ఆర్డినరీ బస్సు. యాక్చువల్గా నిలబడడానికి ప్లేస్ లేదు, నాకైతే సీట్ దొరికింది. అంత రష్ ఉంటుంది ఇక్కడైతే. మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి ఈ షిరిడీ బస్ స్టాప్ నుంచి మనకు త్రయంబకేశ్వరంకు 185 రూపీస్ అయితే ఉంది. మామూలుగా వాళ్ళు హిందీలో మాట్లాడవచ్చు వీళ్ళతో, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఏంటంటే ఏసీ బస్కి వెళ్తే మాత్రం ఇది 300 వరకు ఉంది. నేను వచ్చేటప్పుడు ఏంటంటే షిరిడీ నుంచి మళ్ళీ త్రయంబకేశ్వరంలో వెళ్ళి అక్కడ కవర్ చేసుకొని నాసిక్ వచ్చిన. అక్కడి నుంచి మళ్ళీ నేను ఏంటంటే నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం వచ్చిన ఏసీ బస్సులో వచ్చినప్పుడు ఎంత తీసుకున్నారంటే జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికే 260 రూపీస్ ఉంది. అంటే డైరెక్ట్ మీకు షిరిడీ నుంచి త్రయంబకేశ్వరం ఒకవేళ బస్ దొరికిందనుకో 300 రూపీస్ ఉంటుంది. కిలోమీటర్స్ వచ్చేసి మీకు 120 కిలోమీటర్సే ఉంది. జర్నీ టైం కూడా ఒక 3.5 hours 4 hours పడుతుంది. నాకు 12:30 వరకు రీచ్ అయినా. ఇక్కడ 8కి ఎక్కితే అంత టైం పట్టింది. వెళ్తూ ఉంటే చూడండి మీకు ఎలా కనబడుతున్నాయో రోడ్లు. ఇక చూడండి బాగుంటుంది రోడ్డు మొత్తం. ఒక హైవే ఇదంతా, చాలా పెద్ద హైవే. చాలా బస్సెస్ అవి కూడా వెళ్తున్నాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక సిటీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం చూడండి. మీకు మధ్యలో ఒక చిన్న బస్ స్టాప్స్, ఒక 2 బస్ స్టాప్స్ ఉన్నాయి. అక్కడ ఒక 10 minutes ఇట్లా ఆపుతారు అంతే, అంతకన్నా ఎక్కువ ఆపట్లేదు. ఇక్కడ పావు బాజీ అవి చాలా ఫేమస్ అట. ఇప్పుడు మనం వచ్చేసి నాసిక్ అయితే చేరుకున్నాం. ఇది నాసిక్లో సిటీ బస్ స్టేషన్. ఇక్కడ ఏంటంటే లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్సెస్. ఈ బస్సులు బాగున్నాయి. ఒకసారి చూడండి సిటీ బస్సు ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ మనకు నాసిక్ సిటీ బస్సెస్ అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు లోకల్గా మన పల్లె వెలుగు బస్సెస్ ఉంటాయి కదా, ఆ టైప్ అన్నట్టు ఆర్డినరీ బస్సు. ఇప్పుడు మనం ఎక్కింది నీకు స్టార్టింగ్లో చూపించిన బస్సు కూడా ఎలా ఉందో అంత ఓల్డ్ బస్సెస్. సిటీ బస్సెస్ నో ప్రాబ్లం, చాలా బాగున్నాయి. బట్ మహారాష్ట్రలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ చూసినా ఇంగ్లీష్ రాసలేదు, ఓన్లీ వాళ్ళ మరాఠీలో అలానే రాసింది. ఇక్కడ ఈ సిటీ బస్ స్టేషన్ కూడా కొద్దిసేపు అయితే వచ్చేసింది. ఇక్కడ అంటే జస్ట్ ఒక 10 minutes అలా ఆగింది అంతే. ఇక్కడ నుంచి మెయిన్ నాసిక్ బస్ స్టాప్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే సిటీ బస్ స్టాప్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బస్ స్టాప్స్ ఉంటాయి. మీకు నాసిక్లో మొత్తం 3 బస్ స్టాప్స్ ఉంటాయి మెయిన్. ఇది సిటీ బస్ స్టాప్ కాకనే మీకు ఏంటంటే త్రయంబకేశ్వరం వెళ్ళాలంటే నాసిక్ నుంచి ఒక బస్ స్టాప్ ఉంటుంది. మీకు మళ్ళీ నాసిక్ నుంచి షిరిడీ రావాలంటే మరొక బస్ స్టాప్ ఉంటుంది. ఇలా బస్ స్టాప్లు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనకేంటంటే ఒకటే బస్ స్టాప్ నుంచి
అటు త్రయంబకేశ్వరం కానీ ఇటు షిరిడి కానీ రావడానికి వీలు లేవు. ఒకసారి అక్కడ చూసుకోవాలి మనం. అన్ని బస్ స్టాప్లు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటున్నాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలు చాలా కనబడుతున్నాయి చూడండి. మన పార్టీ వాళ్ళయో సంథింగ్ నాకైతే తెలియదు, లేదా అంబేద్కర్ గారి ఏమన్నా ఇక్కడ జరిగినాయో తెలియదు, కానీ అన్నీ అవే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఇదంతా మనకు నాసిక్ పట్టణం. చాలా పెద్దగా ఉంటుంది. నాసిక్ అంటేనే మనకు తెలిసింది కదా, పంచవటి ఉంటుంది ఇక్కడ. సీతారాముల వారు లక్ష్మణ వారు మనకు అరణ్యవాస సమయంలో కొన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ నివసించారట. ఇదంతా మనకు నాసిక్ ఏరియా. ఎలా కనబడుతుందో చూడండి. మొత్తం నాసిక్ పట్టణం ఇదంతా బస్ స్టాప్ ఉన్నట్టు అక్కడ మొత్తం బోర్డింగ్సే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా, మొత్తం అవే. ఇగో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే మనకి ఎంట్రీ అయిపోయింది. చాలా పెద్ద ఫ్లైఓవరే ఉంది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఇలా వెళ్ళాక జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రాగానే మీకు నాసిక్ బస్ స్టాప్ వచ్చేస్తుంది. ఇదే బస్ స్టాప్. మీకు ఒకవేళ షిరిడి నుంచి నాసిక్ వస్తే ఇక్కడనే దించేస్తుంది. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక త్రయంబకేశ్వరం అయితే వెళ్ళిపోతున్నాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ బస్ స్టాప్లో దిగిరనుకో నాసిక్ పంచవటికి వెళ్ళాలి. అక్కడికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఆటో వాళ్ళు 100 రూపీసే తీసుకుంటారు. చూసుకొని వెళ్ళండి. ఇక మనం ఇప్పుడు త్రయంబకేశ్వరంకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి దగ్గరకు వస్తుంటే ఆ కొండలు ఎలా ఉన్నాయో, అవన్నీ కోటలే. బ్రహ్మగిరి పర్వతం అని అలా మొత్తం 4 పర్వతాలు ఉంటాయి ఇక్కడ. కొంచెం 10 కిలోమీటర్ల దూరంలో వచ్చేసి మీకు ఇది హరహర ఫోర్ట్ కూడా ఉంటుంది. మనం వచ్చేసి ఇక త్రయంబకేశ్వరం అయితే వచ్చేసినాం. బస్ స్టాప్ చూడండి ఎంత ఓల్డ్ బస్ స్టాప్. ఇదంతా బస్ స్టాప్ ఏరియా అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి మనం త్రయంబకేశ్వరం బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇక్కడనే మనకు బస్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మనకు ఆలయం అయితే ఉంది. ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. మీకు ఏంటంటే 2 అవర్స్ షిరిడి నుంచి డైరెక్ట్ బస్ వచ్చేసి త్రయంబకేశ్వరంకి అయితే ఉంది. నేనైతే డైరెక్ట్ బస్ అయితే ఎక్కాను. అక్కడి నుంచి ఇక టికెట్ ప్రైస్ వచ్చేసి 185 రూపీస్ అయితే ఉంది. ఇది మనకు షిరిడి నుంచి త్రయంబకేశ్వరం బస్ జర్నీ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.